ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక పిండి కలుపుతున్నా. ఏం పిండి కలుపుతున్నావు? నువ్వు ఫస్ట్ బనానా తిన్నాక ఇషి ఏదైనా నెక్స్ట్ ఇప్పుడే చెప్పాలి. ఫస్ట్ బనానా తిన్నాక అప్పుడు. మేము ఇషికి బనానా తినాలంటే ఎంత తలనొప్పి, రోజు ఏదో ఒకటి మాయ చేసి పెట్టాల్సిందే. ఎక్కువ ఇలా విండో దగ్గర నుంచొని ఆ గేదెల్ని ఆవుల్ని చూస్తూ తింటూ ఉంటుంది. ఈ టైంలో పాలు తీస్తూ ఉంటాయన్నమాట. సో చూస్తూ బనానా అయితే తింటుంది. కదిషి తింటావా మరి? ఈవినింగ్ టైం 5 నుంచి నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదైతే ఈవినింగ్ వ్యూ ఇలా ఉంటుంది మా బెడ్రూమ్ విండో నుంచి. చూడండి, ఇక్కడైతే ఇషి విండో దగ్గర రోజు ఈవినింగ్ టైం కాసేపు ఇలా టైం స్పెండ్ చేస్తుంది. వెనక గేదెలు ఇలా ఉంటాయి అన్నమాట, ఆవులు గేదెలు. సో అవి చూస్తూ టైం స్పెండ్ చేస్తుంది. ఇషి హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు బనానా తినాలి కదా. ఓ ఇషి, ఇప్పుడు తిన్నావు అనుకో మనం ఒకటి చేద్దాం, నీకు ఇష్టమైన పని. నాకు ఈరోజు నువ్వు చపాతీ పిండి కలపడంలో హెల్ప్ చేస్తావా? మరి తినేద్దామా ఫాస్ట్గా? ఫాస్ట్గా తినేసాం అనుకో మనం చపాతీ పిండి కలుపుతాం. నీకు ఇష్టం కదా, నీకు కూడా ఇస్తా ఈరోజు. అది వచ్చుడు కబు వచ్చిందిరా, ఇది పెట్టించుకో చూపిస్తా. అది వస్తుంది చూడు, బాగా వస్తుంది కదా. అవునా, మళ్ళీ పెట్టించుకో. గుడ్ డిష్, ఫాస్ట్గా తినేస్తుంది వాళ్ళ. ఏంటది? ట్రీ తొలిసాకు ఎత్తుకుంటాం. ఇవన్నీ పిచ్చి మొక్కలు. ఇది ఇక్కడ పపాయ చెట్టు చూడు కదా, అవి చిన్న చిన్న కాయలు ఉన్నాయి. పట్టు. ఇదే ఆవు వలుస్తుంది నీ బనానా చూసి. ఆవు కూడా తినిద్దంటే నువ్వు తినకపోతే నీ ఆవు తినేసిద్ది. ఫాస్ట్ తినేసేయాలి. అద్దుగో చూడు, నీ కళ్ళే వస్తుంది కదా. పడిపోతావు, జాగ్రత్త నుంచో. తినేసా. కొంచెం కొంచెం కాదు, బుజ్జి బుజ్జిది కాదు, కొంచెం పెద్దది తినాలి. అది వలుస్తుంది. చూడు, పాలు ఇవ్వట్లేదంట. అది గుడ్ డిష్ గాడు. చూడు, సన్ను కనిపిస్తుందా నీకు? అద్దు పోయి సన్ను, సన్ను పట్టు. మంచి గాలి వస్తుంది కదా, చల్లగా. అన్న వాళ్ళు సైకిల్ దొక్కుంటున్నారు, నువ్వేమో సైకిల్ దొక్కకు. అక్కడ పెట్టు, కాసేపు సైకిల్ దొక్కుంటావా? బనానా తినేసి. ఓకే, కానీ కారిడార్లో కాసేపు సైకిల్ దొక్కుంది అక్క వాళ్ళ. నువ్వు కూడా అక్కడ కాదు, మన ఇంటి ముందు. నువ్వు చిన్న పాప కదా, అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి తొక్కకూడదు. పట్టు, అయిపోవచ్చింది లాస్ట్. అలా అక్క దొక్కుతుంది చూడు, అలా నువ్వు కూడా సైకిల్ దొక్కుదు. ఇప్పుడు బనానా ఫాస్ట్ తినేస్తే ఫాస్ట్. నేనే దొక్కుతాను, ఓకే. 1 2 3 4 5 చెప్పు. 6 7 8 9 10. నువ్వు చెప్పు. 1 2 4 5 6 7. ఇక్కడ ఉండాలి, ఇక్కడ మొత్తం ఉండాలి. అదిగో ఆ వరుస్తుంది, తినేసిద్దంట. ఇదే దానికి మూత అడుగుతా. గుడ్ డిష్. వద్దు, దానికి అక్కడ దాకా వెళ్ళదమ్మా. నవలాలి. పట్టు. నేను అడుగుతా, మళ్ళీ నేను చేస్తాను కదా. వాటర్ తాగుతావా? నేనే పట్టుకుంటా ఈరోజు. నువ్వే పట్టుకుంటావా? ముందు డస్ట్బిన్ వేసి వస్తాను.
సైకిల్ తొక్కుంటావు కాసేపు. ఇషి 3 రౌండ్స్ వేయాలి, ఓకేనా? తొక్కు. నేను పట్టుకుంటున్నా, సన్నువే తొక్కు. ఇదిగో గట్టిగా వచ్చి కాళ్ళు చూపిస్తా కదా, గట్టిగా స్లోగా ఇంకా. తొక్కు గట్టిగా తొక్కాలి. ఫస్ట్ నువ్వు సరిగ్గా తొక్కు, నేను వదిలేస్తున్నా, నువ్వే తొక్కాలి. మరి గట్టిగా తొక్కాలి అని తొక్కు. అది దిశ తొక్కుతుంది. ఏ క్లాస్ ఎవరు రావట్లా, నువ్వు తొక్కు. తొక్కాలి గట్టిగా, అంతే. తొక్కమ్మా ఫాస్ట్గా, గట్టిగా. ముందు వెనక్కి అర్జున్లే కాల్చి చెప్తా, ఇలా కిందకి పైకి తొక్కాలి. పెడల మీద కాళ్ళు పెట్టు, పెడల మీద పెట్టు. ఫాస్ట్ వాటర్ దాకా సైకిల్ తొక్కొచ్చావు. టైం వచ్చి 6 అవుతుంది. 5:30 నుంచి 6 వరకు ఇష్యూ అయితే కాసేపు సైకిల్ తొక్కింది. ఇంక ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టేసి అందరికి కాఫీ ఇచ్చేసి, ఈరోజు స్నాక్స్ ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం. 7 కల్లా తినేద్దామని చెప్పేసి చపాతి అలాగే కడాయి పన్నీర్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి. చాలా ఇప్పుడైతే ఇక్కడ నేను కాఫీ పెట్టేస్తాను. ఇంకొక పక్క ఏంటంటే డికాషన్ పెట్టాలి. హెన్నా కలపడానికి డికాషన్ పెడుతున్నాను. అత్తయ్య తలకి హెన్నా కోసం డికాషన్ అనమాట. ఏమైంది? ఇవి కాఫీకి, ఇటు సైడ్ ఏమో డికాషన్ అనమాట. ఇషి ఏమైంది? ఎందుకు? హెన్నా డికాషన్తో కలుపుకుంటే చాలా బాగా పండుతుంది కదా, అందుకని నేను డికాషన్తోనే కలుపుతాను. ఒక పక్క కాఫీ అవుతూ ఉంటుంది. షుగర్ నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు కాదు, నేను వేసేటప్పుడు నీకు ఇస్తాను. నువ్వు దగ్గరగా రాకూడదు స్టవ్కి, అర్థమైందా? వేడిగా ఉంటుంది. ఇదిగో పైన పొడుచుకుంటుంది. కూర్చో. అమ్మో పొడుచుకుంది అనుకో. ఇప్పుడు ఇక్కడ కిచెన్ లో రానిపోతే ఏంటంటే ఇష్యూ వెళ్ళి కూర్చొని పద్దాక రైమ్స్ చూస్తుంది. పద్దాక ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఇలా వంట చేసేటప్పుడు కూర్చోబెట్టుకుంటాను. అది ఇదని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా, కాసేపు అయినా టీవీ చూడకుండా ఉంటుంది అని చెప్పి. దగ్గరికి జరుగు. ఇంకా చాలు. గుడ్ ఇషి. ఇంకా అయిపోయింది, వేసేసాం. మళ్ళీ రేపు అవును వేసాం. మళ్ళీ ఇప్పుడు వేసాం ఇంకో స్వీట్ అయిపోయిద్దాము. కింద పడకుండా ఇచ్చు, నేను చూపిస్తా చూడు. కింద పడకుండా స్లోగా అనాలి. స్పీడ్గా అన్నావు అనుకో, చిన్ని మొక్కలు కదా, దెబ్బ తగులుద్ది. సరేనా? ఉండు. నువ్వు వీటిల్లాను అవి నేను వేసాను కానీ ఈ రెండిట్లో పోయి స్లోగా, ఓకేనా? స్లోగా వెయ్యి, కింద పడకూడదు విండో మీద, ఓకేనా?
కాఫీ అనేం కాదండి, ఒక రోజు టీ తాగుతా, ఎక్కువ టీ తాగుతాం ఈవినింగ్స్, అప్పుడప్పుడు కాఫీ తాగుతాం అన్నమాట ఈవినింగ్స్. ఈ రోజు అయితే కాఫీ పెడుతున్నాము. మళ్ళీ కొంచెం వేడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంక చాలు మళ్ళీ రేపు, ఓకేనా? రేపు మార్నింగ్, ఓకే? రిషి ఎన్ని కప్స్ చెప్పు, ఎన్ని కప్స్ ఉంది కౌంట్ చేయి. 1 2 4 5 6 4 కాదు, 1 2 3. 1 2 4 3. Yes. నువ్వు అవేవి తీయకూడదు. ఏంటో అత్తయ్య దానికి కాఫీ ఇచ్చొస్తా, కూర్చొని నువ్వేం కదిలించొద్దు, ఓకేనా? ఒక్క నిమిషం నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు వీటన్నిటిని మొలక దోసేసింది ఇషి అసలు. ఇప్పుడైతే డికాషన్ మరుగుతూ ఉంది, కాఫీ తాగేసి హెన్నా కలపాలి. కాఫీ తీసుకో. కదా, వెయిట్ చేయమ్మా. గిన్నెలా వేపు అప్పుడే కడిగేస్తానండి, ఎక్కువ ఉంచును. అది కదా కప్స్ అంటే కొంచెం భయం కదా, సో ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేసేసుకోవడం బెటర్ కప్స్ ఇలాంటివి. ఓకే చేస్తాను. ఇంకా నాకు ఏం కావాలంటే ఐస్ క్రీమ్ కావాలి. ఓకే, ఇంకో వేరే ఐస్ క్రీమ్. సరే నానికి హెన్నా కలుపుదాం. పిండి కాదు, చపాతీ పిండి కలిపేటప్పుడు నీకు ఇస్తాను. ఇది నానికి గోరింటాకు పెట్టేసి కలిపేసి మనం చపాతీ చేద్దాం. వద్దు, అవి కాలిపోతుంది డికాషన్. నువ్వు పైకి ఎక్కిస్తాను, నీ అబాకస్తా ఆడుకో. చపాతీ పిండి కలిపేటప్పుడు నీకు ఇస్తా, ఓకేనా? రెండు ఉన్నాయి. వెయిట్ చేయి. నేను లే కాలు నగ్గు, ఎడంగా చూడకండి. చూసి కలుపుదాం కొంచెం కొంచెం. నేను కలిపాక నీకు లాస్ట్లో ఇస్తానమ్మా. మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో, పెట్టుకున్నప్పుడు ఫేస్ మీద పడుతుంది. విషయం నాకే కాలిద్దాం దీంతో పట్టుకుంటున్నా. ఉండమ్మా, మొత్తం కలపని ఇషి. అలా గొడవ చేస్తే ఇషి ఏంటి బ్యాడ్ గర్ల్ అంటారు. మమ్మీ చెప్పినట్టు వినాలి కదా. ఇస్తాను కదా మమ్మీ, లాస్ట్ లో నీ చేత కల్పిస్తుంది కదా. ఆహా, ఇది కాలుతుందమ్మా, ఆడిపోయాక ఇస్తా, కలుపుదు. లెమన్ వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడైతే నేను జస్ట్ డికాషన్
వాటర్తోనే కలుపుతున్నాను. మామూలుగా మనం లెమన్ కానీ ఎగ్ వైట్ కానీ వేసుకొని కలుపుకున్న హెయిర్కి చాలా మంచిది. కొని ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ పెట్టుకున్న బాగానే ఉంటుంది, లేదంటే ఒక 2-3 అవర్స్ బాగా నాన్నకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే నేను మార్నింగ్ పెట్టుకోవడానికి అన్నమాట. నేను పెట్టిన డికాషన్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా చిన్న కలపాలి, ఓకేనా? కాలుతుంది. ఇక్కడ పట్టుకో స్పూన్ ఉండు, నీకు స్పూన్ మరి కట్ అంటావు. పట్టుకో. కింద పడకూడదు షి, ఓకేనా? ఓకేనా? హ్యాపీనా? చాలా అదే చపాతీ పిండి కలుపుతాను పక్కన పెట్టేస్తే. ఇంకా చాలు, నాకు ఇచ్చేస్తావా? నాని పెట్టుకోవాలి కదా. కాఫీ కావాలా? బాబాయ్ కాఫీ లేవు. లేవు. నువ్వు తాగేసావా? చేయండి పెట్టు. ఇప్పుడే చేయి పెట్టుకో. ఎందుకు వాటర్ పోతాను? ఇది తినకూడదు. తినకూడదు, చేశాకే తినాలి. నేను తినను అసలు. గుడ్ గర్ల్ కదా. వెయిట్ చేయి. అదే అలా తింటా. ఏంటిది? సాల్ట్. సాల్ట్ సాల్ట్ అది ఉప్పు. మరి ఉప్పు ఉప్పు. అదే ఉప్పు ఇంగ్లీష్లో సాల్ట్, తెలుగులో ఉప్పు. ముందు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దాం. అయిపోయింది. అయిపోయింది ఆయిల్. తెలుగులో నూనె. ఇంకా ఆయిల్. తెలుగులో నూనె. దాంట్లో నీళ్ళు పోయాలా? ఉండమ్మా, నేను కలిపాక నీకు ఇస్తా, ఓకేనా? ఇది ఇప్పుడు నీ చేతులు ఇది చూడు, నెయిల్స్ లోకి వెళ్ళిపోద్ది నీకు. బుజ్జి చేతులు కదా నీవి, మమ్మీ అంటే పెద్ద చేతులు. కొంచెం కొంచెం వాటర్ వేస్తావా? కొంచెం కొంచెం పోసి తీసి మొత్తం పోసాయి. మళ్ళీ పోయిన క్లాస్లో లాస్ట్లో నీకు కలిపేటప్పుడు ముద్దగా వస్తుంది చూడు, బాల్ లాగా. అప్పుడు ఇస్తా, పిసుకుదు. ఉండు. ఈరోజు మనం పన్నీర్ చేసుకున్నాం, క్యాప్సికమ్. ఇప్పుడు నేను నీకు వెజిటేబుల్స్ చూపిస్తా, ఏమేమో చెప్పాలి అవి. ఓకేనా? దా సో నేను ఒకటి ప్లేట్లో పెడతా, నువ్వేమేమో చెప్పాలి. పిండి మీద మూత పెట్టేద్దాం. ఇవి నువ్వు చేసేటప్పుడు ఆనిక్క నువ్వు చేస్తావే,
అప్పుడు బాగా వస్తాయి లే. ఇప్పుడేమో చేయగలరు మన గొడవ. ఇప్పుడు ఆ చపాతీ పిండిని చూడండి ఎండిపోయిందా, దాంతో ఆడితే ఎండిపోయాకేమో వచ్చి ఎండిపోయింది మమ్మీ ఇంకొకటి ఇవ్వు అని ఆ చపాతీ పిండి అంతా ఏమకే సరిపోద్ది ఆడుకోవడానికి. చూడవునా ఇంక చేతులు పూసుకోకుండా ఆడుకో. పెసప్పు ఇదిగో చేతులు దుడుచుకున్నావు కదా, ఇది ఇలా చేసుకో ఓకేనా. అప్పించలాగా ఇదిగో నాకు ఈ వెజిటేబుల్స్ ఏంటో చెప్పు. ఇవేంటి నీ వెజిటేబుల్స్ బొమ్మల్లో ఉన్నాయి, నీ టాయ్స్లో ఏంటివి చెప్పు. Yes, ఇది ఇంగ్లీష్లో ఆనియన్. ఇవేంటి పచ్చిమిరపకాయలు. ఇంగ్లీష్లో చెరుకు. గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ. చూసారు కదా మనం వంట చేస్తూ కూడా వాళ్ళ వెజిటేబుల్స్ అవి ఇవి అన్నీ నేర్పచ్చు. ఇవి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసాను అనమాట. ఇవేంటి నీ బొమ్మల్లో ఉన్నాయి కదా. అదా పండుతుంది కానీ చెప్పు ఇదేంటి. నీ టాయ్స్ లో ఉంది కైషి క్యాప్సికమ్. ఏ కలర్ అది. గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్. అవును. ఫస్ట్ వెజిటేబుల్ కట్ చేసి వేసుకుంటాను. ఇది చూసారు కదా పన్నీర్ అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టాను. ఇదైతే నేను చేసిన పన్నీరు. ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ ఎలా చేయాలో రెసిపీ ఉంది. ఎవరికైనా తెలీదు చూడలేదు అనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీ ఉంది. అలాగే పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా రెసిపీ కూడా ఉంది. ఇప్పుడు నేనైతే కడాయి పన్నీర్ రెసిపీ చేయబోతున్నాను. అది కూడా ఒకసారి మీకు చూపు కట్ చేయకూడదు. ముందు ఉండి ఇవన్నీ వాష్ చేద్దాం. ఆనియన్స్ తీసేసి పైన కొట్టు. నువ్వు నీ బొమ్మలతో ఏం రెసిపీ చేస్తున్నావు, ఏం వంట చేస్తున్నావు. పిజ్జా చేస్తున్నావా. మరి మమ్మీకి డాడీకి కూడా పెడతావు, నాన్నకి బాబాయ్కి. ఎన్ని పిజ్జాలు చేస్తావు చెప్పు, నెంబర్ చెప్పు. 1 2 4 5 6 7 1 2 తర్వాత 3 ఉంటుంది. 3 చెప్పాలి. చేస్తాను. అన్నీ చేస్తా. ఇంకేం చేస్తావు. చికెన్. చికెన్ ఎవరికి పెడతావు. డాడీకి, మమ్మీకి, బాబాయ్కి, నాన్నకి. నువ్వు తినవా. తింటాను. బుజ్జిది కూడా పడిపోతావట్టు. నేనేం చేస్తున్నాను, వెజిటేబుల్స్ వాష్ చేసుకొని తినాలి కదా. మంట కాదు. తీసుకోవాలా తీసుకోవాలా అందుకా ఫాస్ట్ కట్ చేసేద్దాం. ఇంకా అయిపోయింది. ఇవి బ్లేడ్స్ ఉంటాయి, కట్ అయ్యి అనుకో. అబ్బో మొన్న ఒకరోజు నాకు కట్ అయ్యి చూసావా నైఫ్. అందుకని వీటి జోలికి వెళ్ళకూడదు. ఇదిగో చపాతీ పిండి ఆడుకో. ఒక 2 ఆనియన్స్ ఏమో ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ మాత్రం కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి కడాయి పన్నీర్ అంటే మనం తినేటప్పుడు ఆనియన్స్ అవి కొంచెం క్రంచీగా తగులుతాయి కదా. సో ఇలా పొరలుగా తీసుకుంటే సరిపోతుంది. ఒక 2 మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. ఒకటి ఇలా తీసుకుంటే పొరలుగా సరిపోతుంది. ఇషి గొడవ చేస్తుంది. అందుకని ఏం చేశానంటే లోపల ఇది తీసేసాను. ఇది చాలా డేంజర్, చాలా షార్ట్గా ఉంటుంది. అలా ఇచ్చేసాను, అది ఆడుకుంటుంది. ఇషి మరి ఎక్కువసేపు లాగకూడదు, లూజ్ అయిపోద్ది. సరేనా. ఇవైతే ఇలా పొరలుగా తీసేసుకోవాలి. చూడండి ఇట్లా. మనకి తినేటప్పుడు కడాయి పన్నీర్ అంటే కొంచెం క్రంచీగా తగలాలి కదా. అందుకని ఇలా కొంచెం పెద్ద పీసెస్. ఇలా ఆనియన్స్. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా మనం ఆనియన్స్ ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో అదే సైజు. ఎప్పుడు రెస్టారెంట్లో తినకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే అంటే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు.
అదే రెస్టారెంట్లో అనుకోండి లిమిటెడ్ క్వాంటిటీ ఇస్తారు, సో దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. అదే ఇంట్లో చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కాబట్టి చపాతీలో కానీ పుల్కాల్లో కానీ లేదా బట్టలాల్లో కానీ హ్యాపీగా ఎక్కువ తినేయచ్చు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చిన్న చిన్నవి కాబట్టి 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. పన్నీర్ వచ్చేసేమో ఇక్కడ నేను 1 లీటర్ పాలకి ఎంత పన్నీర్ అయితే వస్తుందో సో ఆ పన్నీర్తో చేస్తున్నాను. ఇక్కడ నేను టమాటా అయితే మామూలుగా ఇంట్లో అసలు యూజ్ చేయనండి, దేంట్లోనూ. ఏదైనా తినాలి అనిపిస్తే నేను సపరేట్గా చేసుకుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ టమాటా తినరు అనమాట. కానీ కడాయి పన్నీర్లో, పన్నీర్ బటర్ మసాలాలో కంపల్సరీ బయట టమాటా వేస్తారు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు టమాటా వేస్తున్నాను ఒకటి. ఇది కూడా ఒకటి సేమ్ మనకి క్యాప్సికమ్ ఆనియన్ ఎంత సైజులో కట్ చేసుకున్నాం అంత సైజులో కట్ చేసుకోవాలి. ఇంకొక టమాటా ఏంటి అంటే నేను జీడిపప్పు టమాటా వేసి గ్రైండ్ చేస్తాను పైన పేస్ట్గా, అప్పుడు మనకి కొంచెం గ్రేవీ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. చాలా అదే మనం వద్దు అంటే దానికోసం చాలా గొడవ చేస్తారు, అదే ఇచ్చేసామనుకోండి ఒక 5 మినిట్స్ వాళ్ళకి ఆడుకుని బోర్ కొట్టేసి మనకి ఇచ్చేస్తారు. అక్కడ పెట్టి అలాగే గ్రీన్ చిల్లీ ఒక నేను ఇక్కడ ఒక 6 అలా తీసుకున్నాను, 5-6. ఒక 2-3 ఏమో స్టార్టింగ్లో వేస్తాను, ఒక 2 ఏమో లాస్ట్లో క్యాప్సికమ్ వేసేటప్పుడు వేయడానికి. ఇక్కడ టమాటా ఉంది, అలాగే కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను. ఈ జీడిపప్పు నేను పలాసా నుంచి తెలిసిన వాళ్ళు వస్తుంటే అమ్మ వాళ్ళు తెప్పించారనమాట, నాకు అమ్మ వాళ్ళకి అందరికి. సో అక్కడ తీసుకున్నవి కేజీ వచ్చి 650 రూపీస్ పడ్డాయి. ఇప్పుడు టమాటా అలాగే జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ పేస్ట్గా చేసుకోవాలి. ఫస్ట్ నేను వేసాక చెవులు ఎలా మూసుకుంటుందో చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటా జీడిపప్పు. అది కరెంటు సరేనా? సో కడాయి పని స్టార్ట్ చేద్దాం రండి. చూడండి ఏంటి నువ్వు ప్యాకెట్ కట్ చేశాను కదా, కొంచెం మిగిలిపోయి వేసేస్తాను. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కంపల్సరీగా ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేయడం వల్ల కడాయి పన్నీర్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2 యాలకులు, ఒక 5-6 మిరియాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వీటికి కంపల్సరీగా ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అలాగే ప్రస్తుతానికి ఆనియన్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు. ఈ పసుపు కూడా కొన్నది కాదండి, అమ్మ పసుపు కొమ్ములు తీసుకొని మరాడించి పంపిస్తారు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక 2 పొడుగ్గా కట్ చేసుకున్నాను, అవి క్యాప్సికమ్ యాడ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను.
మీ దగ్గర సోంపు ఉంటే సోంపు కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. షాజీరాతో పాటు సోంపు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కడాయి పన్నీర్కి. ఆనియన్స్ 75% కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఫ్రెష్గా వేసిందేనండి ఇందాక. మధ్యాహ్నం కర్రీలో కానీ వేసాను, సో అప్పుడే కొంచెం ఎక్స్ట్రా వేసేసాను అనమాట. కర్రీకి సాయంత్రం ఉంటుంది కదా అని. ఇది పచ్చివాసన పోయేంత బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రెష్గా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది, లేదంటే టేస్ట్ మారిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా జీడిపప్పు టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన కర్రీకి ఇదే కొంచెం థిక్ గ్రేవీగా తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. కంపల్సరీ జీడిపప్పు టమాటా 2 వేయండి. ఇవి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. జీడిపప్పు ఏంటంటే త్వరగా అడుగంటుతుంది, సో సిమ్లో పెట్టుకున్నా పర్లేదు. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వాలి. చూసారు కదా, ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇందాక సాల్ట్ ఓన్లీ ఆనియన్స్ వరకు వేసాను కదా, ఇప్పుడు గ్రేవీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారం, మనం నాన్ వెజ్కి యూజ్ చేసే కారం ఉంటుంది కదా, పౌడర్లో రోజువారీ పౌడర్లో వేసుకునే కాకుండా నాన్ వెజ్లో వేసే కారం. ఇది చూడడానికి కొంచెం కలర్ ఉంటుంది కానీ మరీ అంత స్పైసీగా అయితే ఉండదు. అలాగే ధనియా పౌడర్, ఇవన్నీ నేను ఇంట్లోనే ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి, ఏది కొన్నది ఉండదు మసాలాలన్నీ. అలాగే కొంచెం జీరా పౌడర్, జీలకర్ర పొడి మాత్రం ఎక్కువ వేసుకోవద్దు, 1/2 టేబుల్ స్పూన్ అయితేనే సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా మసాలాలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వాలి. క్లోజ్ చేసేస్తున్నాను. ఈలోపు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కడిగేస్తాను ఎప్పుడు. ఇషి ఏం చేస్తున్నావు? ఏంటవి? చూసారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం పెద్దగా కట్ చేసుకున్నాం కదా, క్యాప్సికము, టమాటా, అలాగే ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. మరీ ఎక్కువ కుక్ అవ్వని అవసరం లేదండి, కొంచెం తినేటప్పుడు ఇది క్యాప్సికము ఆనియన్ క్రంచీగా ఉంటే బాగుంటుంది కాబట్టి గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యాక ఇవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. చపాతీలో, ఇప్పుడు నేనైతే చపాతీలో చేస్తాను కానీ మామూలుగా బఠానీలో కానీ పుల్కాలో కానీ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. చూసారు కదా, మీకు ఒకవేళ కొంచెం థిక్గా ఉంది అనుకుంటే వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. మనకి ఎంత అయితే గ్రేవీ కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను సాల్ట్ చూసి చెక్ చేశాను, సరిపోయింది. ఒకవేళ మీరు సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటి ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి కదా, స్లోగా తిప్పాలి. ఓకేనా? వెళ్ళి కచ్చీపులు తీసుకురా, ఎన్నో నేను కౌంట్ చేద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి యాడ్ చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే స్మెల్ బాగుంటుంది.
ఒకవేళ కావాలి అంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఏంటి ఇదేం కూడా చెప్పు. పన్నీర్, కడాయి పన్నీర్ కూర. ఒకవేళ దగ్గర ఉంటే మాత్రం హైలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి కంటిన్యూగా. లేదు అంటే సిమ్లో పెట్టుకొని కలుపుకోవచ్చు. ఉప్పు సరిపోయింది లేదు చూస్తా విషయం. తీసుకో కాదు ఊదే. ఏమేయాలి నిజంగా? కొంచెం వేసేదా? ఇదిగో ఇష్యూ ఓకేనా? వేసా నువ్వు చెప్పావు. అవసరం లేదు నేను వేయలేదు, జస్ట్ ఓవర్ తనకి అలా చూపించాను. ఇప్పుడు చూస్తావా సరిపోయిందో లేదా? ఊదేనమ్మా. బాగుందా? చూడండి సరిపోయిందండి ఇప్పుడు. సోఫాలో కూర్చున్నాపా. చెమటలోకి వస్తున్నాయి ఇక్కడ చూడు. నీకు నేను వస్తున్నా, కోల్డ్ జ్యూస్ వస్తా. చూసారు కదా గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో పన్నీర్ యాడ్ చేయబోయే ముందు కసూరి మేతి అంటారు కదా, పన్నీర్ యాడ్ చేయబోయే ముందు కంపల్సరీ ఉంటే మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ కసూరి మేతి వల్లే మంచి టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. ఇలా రఫ్ చేస్తూ వేసుకోండి, కొంచెం పౌడర్గా పడుతుంది. కసూరి మేతి అంటే మనం ఏదో అనుకుంటాం అండి, మెంతు కూడా ఉంటుంది కదా, అది ఎండబెట్టిన దాన్ని కసూరి మేతి అంటారు. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకు పట్టాక ఇందులో పన్నీర్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేస్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఇలా పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే పన్నీర్తో నేను చేసిన పన్నీర్ బటర్ మసాలా రెసిపీ కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా ఒక 5 minutes కుక్ అయిపోతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నిద్ర వస్తుందా? పగిలిద్ది గ్లాస్ది. ఇలా ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. కర్రీ అయితే ఇంకొక 5 minutesలో రెడీ అయిపోతుంది, సిమ్లో పెట్టేసుకోవాలి. సో ఇది పెట్టేసి ఇటు పక్క చపాతీ అనేది ప్రిపేర్ చేస్తాను. చపాతీ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇది నేను డైరెక్ట్గా అలా వేస్తే మనకు అటు ఇటు జరుగుతుంది కదా, మీరు కూడా ఎప్పుడైనా చపాతీ చేసేటప్పుడు ఇలా కింద ఒక క్లాత్ వేసుకోండి, వేస్ట్ క్లాత్ ఉంటాయి కదా, ఇలా పెట్టుకొని మనం చేస్తే ఏంటంటే అటు ఇటు కదలదు, ఈజీగా చేసుకోవచ్చు. చపాతీ చేసేస్తాను ఫాస్ట్. ఇషి ఇవాళ మధ్యాహ్నం పడుకోలేదు, సో తనకి నిద్ర వస్తుంది అంటుంది. కింద నేను ఆయిల్ వేయనండి, మైదా పిండి ఉంటుంది కదా అది చల్లి వేస్తాను. గోధుమ పిండి వేయొచ్చు కానీ బరకగా ఉంటుంది కాల్చేటప్పుడు, అదని మైదా పిండి పొడి పిండి వేస్తూ చపాతీ చేస్తాను. నీ పిండా? ఇదిగో అవి నేను చెయ్యాలి కానీ నేను చేశాక ఇస్తాను. ఇషి పడింది లాక్కు, నేను చేశాక నీకు ఇస్తాను. ఇదిగో మమ్మీ ఎలా చేస్తుంది నీకు వచ్చా? ఇషి నీ బొమ్మల్లో ఉండాలిగా ఇషి ఇలా చేసేది. చపాతీ కర్రీ ఉంటుంది చూసుకో. ఇప్పుడు నేను నీకు చపాతీ ఇస్తా, తిందు. కర్రీ వేసి నీకు బుజ్జి చపాతీ చేయనా పెద్ద చేయనా? తినకపోతే ఎవరు మరి తింటావా? చూసారు కదా ఇలా చేసేటప్పుడు ఈ కిందది జరగట్లేదు అటు ఇటు, కింద మనం క్లాత్ వేసుకోవడం వల్ల. ఇలా అందరికీ ఇప్పుడు నేను చపాతీ అయితే రెడీ చేస్తాను, కూర అయిపోవచ్చింది కాబట్టి.
మమ్మీ చేస్తుంది కదా. మూత పెట్టుకోకపోతే ఏంటంటే పిండి గాలికి ఎండిపోతుంది. సో ఒక్కొక్కటి తీసుకొని మూత పెట్టేసుకోవాలి కదా. ఇషి నేను చేసాక నీకే ఇస్తానమ్మా, ఆడుకుందు. మరి అందరికి కావాలిగా, నీకు ఒక్కదానికి కాదు కదా, మమ్మీకి, డాడీకి, నానికి, మరి తెలుసుగా. ఇక్కడ ఆయిల్ ఏంటంటే ఇలా వేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది, అలా కాకుండా చపాతీకి దోశకి వేసేటప్పుడు ఏంటంటే ఇలా ఒక చిన్న గిన్నెలో తీసుకుంటాను సపరేట్గా. అప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి దానికి పిండి అవ్వకుండా ఉంటుంది. మరీ ఎక్కువ వేయను, జస్ట్ లైట్గా వేస్తాను. చూసారు కదా చాలా చక్కగా పొంగుతుంది. నీకు బటర్ అయినా నెయ్యి ఇలా ఈ చపాతీలన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ చపాతీ రెడీ అయిపోతుంది. చూసారు కదా కోడి కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి ఇంత థిక్గా అయితే సరిపోతుంది. మీకు ఒకవేళ ఇంకొంచెం వాటర్గా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా చపాతీలు కూడా చేసేస్తున్నాను, అయిపోవస్తుంది. 2 వేసాను. అందరికీ చపాతీ చేసేసి లాస్ట్లో టేస్ట్ చూసేటప్పుడు ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్ అయితే కంప్లీట్ చేశాను చపాతీ వేయడం. చపాతీలోకి ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ ఇలా పన్నీర్ ఏదైనా వెజిటేబుల్ కుర్మా అలా చేసినప్పుడు కంపల్సరీ ఆనియన్స్ కట్ చేసుకుంటాము. ఆనియన్స్తో ఇష్టం అనమాట. ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చపాతీ పెట్టుకొని కర్రీతో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చూసారు కదా పన్నీర్, కడాయి పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ అన్ని బాగా కనిపిస్తున్నాయి కదా. కడాయి పన్నీరు చపాతీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నాము, సేమ్ అదే టేస్ట్ ఉంది. స్మెల్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా స్మెల్ అలాగే ఉంది. చాలా బాగుంది. స్మెల్ అలా ఉంది కానీ టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది. నాకైతే మొత్తం తినాలనిపిస్తుంది. ఆనియన్తో తింటే ఇంకా బాగుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఈవినింగ్ వ్లాగ్, ఈవినింగ్ నుంచి నైట్ వరకు నా డేలో రొటీన్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.